పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ కశ్మీర్గా పేర్కొంటూ అమెరికా పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పాకిస్తాన్ కశ్మీర్ కాదని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటాయని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. ఆ భూభాగాల్లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందని తెలిపింది. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలపై హింసకు పాల్పడుతోందని రాసుకొచ్చింది. స్థానిక ఎన్నికల వేళ పాకిస్తానీ కశ్మీర్లో ఘర్షణలు అనే శీర్షికతో ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. మీర్పూర్ ప్రాంతంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు చేసిన ఆందోళనలను అందులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే పలు చోట్ల పీఓకేను పాకిస్తాన్ పాలిత కశ్మీర్గా పేర్కొంది. పీఓకేలో దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న వ్యవస్థాగత దోపిడీ, పరిపాలనాపరమైన అణిచివేతకు ఈ నిరసనలు నిదర్శనమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి స్థానిక ఎన్నికల నాటకానికి పాకిస్తాన్ తెరతీసిందని తెలిపింది.